హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీని తయారు చేయబోతున్నాను. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టి ఇవ్వడానికి బాగుంటుంది. అలాగే స్కూల్ నుంచి పిల్లలు రాగానే క్విక్గా తయారు చేసి ఇవ్వగలిగే ఒక మంచి రెసిపీని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక అది ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవడానికన్నా ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకున్నాను. ఈ బొంబాయి రవ్వని చక్కగా మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ బొంబాయి రవ్వని చిన్న రవ్వగానే తీసుకోవచ్చు, ఇలా పెద్ద సైజు ఉన్నదని తీసుకోవచ్చు. అయితే ఇలాగ పిండిలా తయారు చేసుకోవాలి. వీలైనంత మెత్తగా పిండి పట్టుకోవాలి. అక్కడక్కడ కొంచెం బరకగా ఉన్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. పిండిని కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా కొంచెం పెద్ద బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకుంటే అదే కప్పుతో హాఫ్ కప్ వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. అలాగే ఇందులోకి రుచి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 చిటికెళ్ళ వరకు వంట సోడాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కారం కోసమని పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను. చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవట్లేదు, గ్రీన్ చిల్లీస్ తీసుకుంటున్నాను. అలాగే చిన్న ముక్క అల్లం కూడా తీసుకున్నాను. ఇందులోకి ఫ్లేవర్ కోసం కరివేపాకును కూడా తీసుకున్నాను. వీటన్నిటిని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇలా బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రెసిపీకి కారం మొత్తం ఈ పచ్చిమిర్చి వల్ల వస్తుందన్నమాట. మనం పిల్లలకి స్నాక్స్ రెడీ చేస్తున్నాం కాబట్టి పిల్లలు తినగలిగే అంత కారంని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి అయితే నాకు కారం కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తాన్ని పిండిలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తంలో ఈ పేస్ట్ అంతా కూడా కలిసేలా కలుపుకోవాలన్నమాట. ఈ మసాలా అంతా కూడా ఈ పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వాము, జీలకర్ర లాంటివి ఏవి యాడ్ చేసుకోవట్లేదు. ఈ మసాలాతోనే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల వరకు నువ్వులను యాడ్ చేసుకుంటున్నాను. అక్కడక్కడ నువ్వులు తగులుతూ తింటూ ఉంటే బాగుంటుంది కదా, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఇక్కడ నేను నువ్వులను యాడ్ చేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ వరకు గీని యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ని 2 టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అది కాచిన ఆయిల్ వేసుకుంటే ఇంకా మంచిది. ఇలా యాడ్ చేయడం వల్ల మనం తయారు చేసుకునే ఈ స్నాక్స్ చాలా గుల్లగా క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట. ఇలాగ చక్కగా ఈ నెయ్యి అంతా కూడా పిండిలో కలిసేలా కలుపుకున్న తర్వాత పిండిని ఒకసారి నొక్కి చూసుకోవాలి. పిండిలో ఆయిల్ సరిపోయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ గట్టి ముద్దలా తయారు చేసుకోవాలి. చపాతీ ముద్ద కంటే కూడా గట్టిగా ప్రిపేర్ చేసుకోవాలి. పిండి ముద్దని గట్టిగా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఆయిల్ అనేది పీల్చుకోదు, పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి ముద్దని ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు నానపెట్టుకోవాలి. పిండిని నానపెట్టుకోవడానికని దీనిపైన కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసామంటే కాసేపు పిండి అనేది నానుతుంది అనమాట. నేనైతే ఇక్కడ నెయ్యితోని గ్రీస్ చేసుకుంటున్నాను. పైన కొంచెం నెయ్యి అప్లై చేసేసి ఈ పిండి పైన మూత పెట్టేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. పిండి 10 నిమిషాల పాటు నానితే సరిపోతుంది. లేదంటే పిండి కలుపుకున్న వెంటనే కూడా మనం వీటిని స్నాక్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. 10 నిమిషాల తర్వాత మూత తీసి మీకు పిండిని చూపిస్తున్నాను. పిండి అయితే ఇలా గట్టిగానే ఉండాలి. ఇప్పుడు కొంచెంగా పిండిని తీసుకొని రౌండ్ బాల్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని చపాతీలా రోల్ చేసుకోవాలి. పిండిని రోల్ చేసుకునే ముందు పొడి పిండిని ఇలా జల్లుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం రౌండ్గా బాల్ తయారు చేసుకున్న పిండిని పెట్టుకొని చపాతీలాగా మనం రోల్ చేసుకోవాలన్నమాట. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా చపాతీలా రోల్ చేసుకోవాలి. అవసరమైతే పిండిని కొంచెంగా జల్లుకుంటూ ఇలాగా చపాతీలా రోల్ చేసుకోవాలి. షేప్ అనేది మన ఇష్టం అనమాట. ఇలా ఈ షేపే రావాలని ఏమీ లేదు. ఇలా స్క్వేర్ టైప్లో చేసుకుంటున్నాను. నేను ఈ స్నాక్స్ని స్టిక్స్లా తయారు చేసుకుంటున్నాను. అందుకని ఇలా ఈ షేప్లో నేను రోల్ చేసుకుంటున్నాను. ఇలా ఈ మందంలో రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎడ్జెస్ అన్నీ కూడా చాక్తోని కట్ చేసేసుకోవాలి. ఇక నేను 6 లాగా అంటే రెక్టాంగులర్ షేప్లో పొడవుగా 6లా తయారు చేసుకుంటున్నాను. అందుకే ఆ విధంగా నేను దానికి తగినట్టుగా ఇలాగా షేప్ అనేది కట్ చేసుకుంటున్నాను అనమాట. మీరు రౌండ్గా సర్కిల్ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే డైమండ్ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చు. ఇలా ఎడ్జెస్ అన్నీ కట్ చేసి ఈ పిండిని మళ్ళీ మిగతా పిండితో కలుపుకొని నెక్స్ట్ బ్యాచ్లో మళ్ళీ రోల్ చేసుకోవాలి. పొడవుగా స్టిక్స్లా తయారు చేసుకోవాలనుకుంటే ఇక్కడ నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. సైజు షేప్ అనేది మన ఇష్టం అనమాట. మనకి ఎలా నచ్చితే అలా తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇలా స్టిక్స్లా తయారు చేసుకుంటున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇలాగే చక్కగా అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో కూడా ఒకసారి కట్ చేసేసుకున్నామంటే సరిపోతుంది. మీకు ఎంత సైజులో కావాలనుకుంటున్నారో ఆ సైజు ప్రకారంగా కట్ చేసుకోండి. ఇక నేనైతే కొంచెం పొడవుగా తయారు చేసుకుంటున్నాను. అందుకని ఇలా మధ్యకి మాత్రమే కట్ చేసుకుంటున్నాను. ఇలాగే మనం అన్నిటిని తయారు చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ మాత్రం మందంగా ఉండాలి. అలాగే ఈ మాత్రం హైట్లో ఉంటే సరిపోతుంది.
ఇలా తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలాగే అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ స్టిక్స్ యొక్క పిండి ముద్దని ఇలాగా ఆయిల్లో వేసుకోవాలి. మనం ఆయిల్లో వీలైనన్ని కూడా వేసుకోవచ్చు. ఎన్ని సరిపోతే అన్నిటిని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేయాలి. లో టు మీడియంకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకున్నామంటే మంచి గుల్లగా వేగుతాయి అన్నమాట. ఇలా కాసేపు వేగిన తర్వాత వాటంతలో అవే ఆయిల్లోంచి పైకి తేలుతాయి అన్నమాట. అప్పుడు మనం ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి. వేసిన వెంట కలిపేసామంటే షేప్ అనేది మారిపోతుంది అనమాట. అందుకని ఇలాగా కాసేపు వేగిన తర్వాత ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలేవి కూడా మనం తెలుసుకోవచ్చు. ఇలాగ బబుల్స్ వస్తున్నాయి కదా, బబుల్స్ పూర్తిగా ఆగిపోయి అంటే మనకి ఇవి గుల్లగా వేగినట్టు అనమాట. ఇందులో మనం చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోలేదు కాబట్టి రంగు అనేది అసలు ఎక్కువగా రాదు, లైట్ కలర్లోకే వస్తాయన్నమాట. మనం వేగేయలేదో తెలుసుకొని వెంటనే తీసేసుకోవాలి, లేదంటే రంగు ఎక్కువగా వచ్చే వరకు ఉంచామంటే మాడిపోతాయి అన్నమాట. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ చక్కగా వేయించుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. చూసారా చక్కగా వేగిపోయాయి. వేగిన తర్వాత వాటిలో అవే పైకి తెలియాయి, అలాగే బబుల్స్ కూడా కాస్త ఆగాయి అన్నమాట. ఇప్పుడు మనకు నచ్చిన కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. ఇలాగే ఈ లైట్ కలర్లోనే ఉంటాయన్నమాట. వీటిని ఆయిల్లో తీసేసుకొని ఒక టిష్యూ వేసిన ప్లేట్లోకి వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోనమాట. ఇదే విధంగా అన్నిటిని కూడా తయారు చేసుకోవాలి. చూసారా లైట్ కలర్ వచ్చింది, చాలా బాగుంటాయి. పిల్లలకి ఈజీగా క్విక్గా తయారు చేసి ఇచ్చేయచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నామంటే ఒక 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి. ఇవి హెల్దీ కూడా. ఇవి క్రిస్పీగా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు. స్నాక్స్ బాక్స్లో పెట్టించామంటే చాలా ఇష్టంగా తింటారనమాట. ఇవి చిన్నవాళ్ళకే కాదండి, పెద్దవాళ్ళు కూడా టీ టైం స్నాక్స్గా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో మనం ఇలా టీ టైంలో స్నాక్స్ లాగా తయారు చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి. పెద్దగా శ్రమ లేకుండా ఈజీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. తక్కువ క్వాంటిటీలో చేసుకున్నామంటే చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందన్నమాట. ఒక బ్యాచ్ వేగుతూ ఉంటే ఇంకొక బ్యాచ్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే చాలా ఈజీగా ఒక్కరే కూడా తయారు చేసేసుకోవచ్చు. అంత సింపుల్ రెసిపీ అనమాట. చూసారా చేత్తో మనం ఇలా విరుస్తుంటే ఈజీగా విరిగిపోతున్నాయి. క్రిస్పీగా గుల్లగా చాలా బాగా వచ్చాయన్నమాట. వంట సోడాని మరీ ఎక్కువగా యాడ్ చేయొద్దు. ఆయిల్ అయితే చూసారా అస్సలు చేతికి అంటుకోలేదు, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇలాగే మీరు కూడా ప్రిపేర్ చేయండి. నేను తయారు చేసిన ఈ స్నాక్స్ రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ని కూడా ఒకసారి వాచ్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వాచ్ చేస్తుండండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.